ఫ్లేవరా? ఏ లెమన్ ఫ్లేవరా? శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా? ఫోన్ చేసి చెప్పిన ఈ రోజు అయిపోతుంది నిజంగా. పోసినావా? నీది పోసినావా? బాబా నువ్వేం మాట్లాడవా? కలిసేది ఏముంటుందా? నీకు శత్రువులు పెరుగుతారని భయం కూడా లేకుండా పోతుంది. అయిపోతే పూసుకుంటావు కదా నువ్వు వాళ్ళ బావతో. వారం క్రితం ఏమాయా ఫోన్ చేసినావని అయిపో గొడవ పడలేదా? అతను తీసుకొచ్చి లల్లి వాళ్ళ బావ ఏమైంది ఇప్పుడు? మన ఎంత హంగామా జరిగా వారం క్రితం జరిగింది. మరి ఏదో కోపంతో మర్చిపోయింటాడా? మర్చిపోంటాడు. నువ్వు అర్థం అనుకుంటాను. పాము పగ పెట్టుకున్నట్లు పట్టుకుంటాడు. నువ్వు పాము పగ పెట్టుకున్నట్లు పట్టుకుంటాడు. నువ్వు మళ్ళా దొరికినాడు ఏమని నమ్మడంలే. నేను చెప్పినా కానీ అయిపోకైతే మనసులో అయితే ఉంది. వీడు ఖచ్చితంగా ఏదో చేసినాడు, ఫోన్ వీడియో చేసినాడు అనేది అయిపోక మనసులో గట్టిగానే ఉంది. అందుకే నేను రా మీ ఇద్దరిని కలిపేద్దామని డిసైడ్ అయిపోయినా. చేసిన ఆల్రెడీ వస్తా అంటాడు, ఆటోలో వస్తాను అన్నాడు. మీ ఇద్దరిని కలిపేస్తాను, కలిసిపోండి. కలిసిపోతే మనకి హ్యాపీ కదా. అదే కదా, మీరు బాగుంటేనే కదా నేను లల్లి బాగుండేది. అంతే కదా. ఇప్పుడు మీ ఇద్దరం బాగుంటాం, మీ ఇద్దరు బాగుండండి. ఎవరెవరు ఇద్దరు? ఎవరో ఆ బాబు లల్లి బాగుంటాం. అదే లల్లి నువ్వు కాదు, నువ్వు వాళ్ళ బావ బాగుండండి. నేను లల్లి బాగుంటాము. లల్లి నువ్వు బాగోడు పెట్టి అంటే మీ ఇద్దరు బాగున్నారంటే లల్లి బాగుంటది, నేను బాగుంటాను కదా, అట్లా చెప్తాను. మీ ఇద్దరం బాగుంటా అంటే మీ ఇద్దరు లేచిపోయి ఏదో బాగుంటామని కాదు. మరి నీ మాటలు అలాగే ఉన్నాయి ఇక్కడ. నువ్వు తప్పుగా తీసుకుంటావు. అట్లా తప్పు తీసుకొని అయిపోతే వాళ్ళ బావతో గొడవ పెట్టుకున్నావు. తెప్పించినాను, అయిపోస్తాడు. మందా మందుతోనే మీ ఇద్దరిని అనుబంధం కలుపుతాను. మీ ఇద్దరికి మా మెడిసిన్ ఏంది? మీ ఇద్దరు కలిసే అదే మెడిసిన్. ఏమే ఒప్పుకుంటాడా మనిషి? ఒప్పుకునేదని చెప్పినారా? నువ్వు ఏదో నీతో మాట్లాడని పిలుస్తున్నాడని. వస్తానులే. మళ్ళీ కోపంగా కనిపిస్తున్నాడు. మళ్ళీ మెంటల్ నేను వస్తానని చెప్పావు మళ్ళీ. ఏమని? మామూలుగా ఇద్దరు నేను కలుపుతా కదా, నువ్వు అన్ని మనసులో పెట్టుకోవద్దు. ఏంటంటే నువ్వు తగ్గద్దు. మళ్ళీ రెచ్చిపోతాడు. మొన్న నువ్వు రెచ్చిపోయినా వాడు చెప్తాడు నీకే మార్షల్ ఆర్ట్స్, కరాటీ, కుంఫు అన్ని వచ్చు. ఎవరికి? నీకు. నాకు వచ్చలే. మళ్ళా నువ్వెందుకు తగ్గడం ఎందుకు? ఏంది ఎలుగుబంటి వస్తున్నట్లేదా? అదే ఎలుగుబంటి వస్తున్నాడు. ఏం గొడవ పెట్టుకోవద్దు. మందు తెప్పించిన, నేను మాట్లాడతాను, నేను చేస్తా కానీ మందు తెప్పించినాను. ఆడ గోవా నుంచో ముంబై నుంచో చెప్పు తెప్పించిన చూస్తాడు మళ్ళా. అదే ఇట్లా విషయాల్లో నీకు ఫుల్ షార్ప్. ఏదన్నా ఎలుగుబంటి ఉన్నావు అంటున్నారు కొంతమంది. ఎలుగుబంటి వచ్చినట్లు వస్తానమాట చెట్లలో నుంచి. ఎవరు అనలే, నాకు అనిపించింది. గంభీరంగా కనబడతావు అని నువ్వు అన్నావా? ఏమన్నా ఎలుగుబంటిని? అదే కదా నాయన, మళ్ళీ మీ ఇద్దరు కొట్లాడారు. మీతో ఏదో పర్సనల్ మాట్లాడాలంటాడు. మొన్న వారం క్రితం జరిగిన ఇష్యూ ఈ రోజు కలిసిపోండి. చెప్పు. అదే ఏదో నీకేదో తెచ్చినాడంటే ఇద్దామన్నాడు. అదే నీకోసం తెచ్చాను ఊరు నుంచి. ఏ ఊరు నుంచో చెప్పు. గోవా నుంచి నీకు మందు తెప్పించినాడంట స్పెషల్ గా, నువ్వు తాగే దానికోసమే. మందది మంచి కాస్ట్లీ. ఇది బాగుంది. అయిపో ప్రేమతో ఏదో తెప్పిస్తే నువ్వే గోవా సరుకు తాగినావు ఎంతవరకు? గోవాదేనా? అది మరి నా ఎప్పుడైనా తాగే మొఖం ఏంటది? అదే కదా, నేను తాగాను లేదా నీకు తెలుసు, నువ్వు చూసావు. మళ్ళీ గోవా తాగినావా? అలాంటి మంది అది అలాంటి అది సీలే లేదు. మళ్ళీ అంత దూరం నుంచి వస్తుంది. మరి దూరం నుంచి వచ్చినప్పుడు ఆ మాత్రం సీల ఉండదు ఏంటి? ఆ చెట్లతో పీకేదే గోవాది. ఓయమ్మ అరుదైంది నాయన, దొరకదది. అరుదైంది నాయన, దొరకదది.
చెట్లలో నుంచి గుజ్జు తీసి రసం చేసి దాన్ని నీకొద్దా ఎప్పుడు తాగే మొక్క కావాలా వద్దా నీకు నేను తాగలేదు నాకు చెప్తావేటివే ఏ చెప్పడం నీ నేను కోసం చెప్తున్నా ప్రేమగా ఒకటి తెచ్చాను. నీకు మనతో కలసలని లేదు నాకు ఇది అర్థమవుతుంది ఆ ప్రేమగా గోవా నుంచి తెప్పింది. నువ్వు గోవా అలాగే తాగినావా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తాగాను. ఇది డూపు వెళ్ళదు ఇది డూపు డూపు అది గోవా నుంచి వచ్చిందే ముంబై నుంచి వచ్చిందే ఇది ఇలాంటి కాస్ట్లీ మంది ఎప్పుడైనా తాగావా నువ్వు నిజం చెప్తా అయినావా లాస్ట్ టైం అనుకుంటా బెంటర్ ప్లస్ అయితే తాగాను. సెంటర్ పాస్ సెంటర్ పాస్ ఆమె తాగలేదు ఇంకా సెంటర్ పాస్ ఆమె తాగలేదు ఇంకా అదే సెంటర్ ప్లస్ బెంటర్ ప్లస్ స్ప్లెండరా స్ప్లెండర్ ప్లేస్ అంట స్ప్లెండర్ ప్లేస్ లో వీళ్ళు గోవా పోయినారంట స్ప్లెండర్ ప్లేస్ వేసుకొని అమ్మా జీతం అవన్నీ వద్దులే కానీ కథలు ప్రేమగా ఇచ్చినప్పుడు ఏదో తాగు నీకు నీ ప్రేమగా తెచ్చాను పోనా నాకు నేను అడిగితే నువ్వు తాగేది కాదు నీకు చీప్ లెక్కలు తాగిన చీప్ లెక్కలు కాదు అది ఏమైనా గ్లాసు అది గ్లాస్ తో ఆటలతో పనేం లేదా డైరెక్ట్ గా ఎత్తడమే దాన్ని గ్లాస్ తో ఆటలతో పనేం లేదా డైరెక్ట్ గా ఎత్తడమే దాన్ని డైరెక్ట్ గా స్కాచ్ సినిమాలో చూడలేదు నువ్వు బిల్లా సినిమాలో దాంట్లో దీంట్లో వాటర్ లాత్ రేట్ అందులో సినిమాలు చూస్తున్నావు కదా కల్తీ సరుకు వాటర్ కలుపుకొని అది మామూలుగా చీప్ లెక్కలు చీప్ తాగేది లీకల్ కదా తాగుతారు కదా అది అందుకు అనుకుంటారు. నీళ్లు ఉన్నాయా సోడా ఉంది అని అడుగుతాను నువ్వు ఎప్పుడైనా చూసావు పోనా ఒకసారి తాగి చూడు నువ్వు స్మెల్ ఎట్లా వస్తుంది స్మెల్ స్మూత్ వీడు అలా చూస్తున్నావు ఏదో తేడాగా ఉందేంటి వీడి స్మెల్ ఏమి చీప్ లిక్కర్ స్మెల్ రాదు కానీ ఈ పక్క స్కాచ్ స్మెల్ మాత్రం వస్తుందంట ఏది లెమన్ ఫ్లేవరా శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా నన్ను చంపాలని చూస్తున్నారా అంబులెన్స్ కు ఫోన్ చేయరా వీడు అంత కాస్ట్ తెస్తే ఇచ్చావు నాకు ఏం ఉచ్చా వచ్చేట అది లెమనా ఏ మంచి కాస్ట్లీ కాదు అది ఏమైంది ఏంటండి కాదు ఏం చెప్పు ఎవడ వచ్చేసి తెచ్చినట్టున్నాడు తీసుకో స్మెల్ చూడు అది ఆడుని చూడు పడింది చూడు వెనకల ఏమమ్మా కాస్ట్లీ సరుకు అదే పడేస్తా కాస్ట్లీ సరుకు అది తీసుకో చూడు వాసన ఎలాగొస్తుంది ఎవడో వచ్చి తీసుకొచ్చి చేసినట్టున్నాడు కాదు కాస్ట్లీ వచ్చంతరం ఏంటి ఉచ్చ స్మెల్ వస్తుంది అది ఎవడో ఉచ్చలు పోసి ఇచ్చినాడు నీకు ఎవడిచ్చింది అది నువ్వు దీన్ని కాస్ట్లీ సరుకు గోవా సరుకు నీకు ఏమన్నా ఎట్లా అది స్మెల్ చూడు ఒకసారి నువ్వు రమ్మన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అన్నా నేను అక్కడ రామన్నా నువ్వు రమ్మన్నప్పుడే నాకు నేను డౌట్ రామన్నా వచ్చింది ఎవరు నువ్వే కదా పిలిపి అన్నా చెప్పినావు నేను అదే ఫోన్ చేసి చెప్పిన ఈ రోజు అయిపోతుంది నిజంగా మాట్లాడతాం ఒక నిమిషం మాట్లాడతాంలే మాట్లాడదాం ఒక నిమిషం మాట్లాడదాం ఎందుకు నువ్వు టెన్షన్ తాగింది నేను నువ్వా నేను నాకు ఇమ్మంటే ఈలే నేను ఎవరు దాపాలనుకుంటాను వాళ్ళకే పడతా వాళ్ళకే దాపుతా అన్నాడు ఎవరు దాపాలనుకుంటాను వాళ్ళకే దాపుతా అన్నాడు ఇది మాట్లాడు సరే ఏడగొండ ఒకసారి చెప్పు ప్లాన్ చేసాడా నాకు తెలీదు నాకు ఇమ్మంటే నేను అన్నా, నేను ఎవరైతే నాతో ఏమన్నాడు తెలుసా అంత అలాగైపోయింది తెలుసా తెచ్చిచ్చింది ఇతను ఎవరు నువ్వే కదా నాకేం గోవా పరిచయాలు ఉన్నాయి నేను తెచ్చిచ్చేకి కాదు ఒక నిమిషం మాట్లాడదాం కూర్చో నిమిషం మాట్లాడదాంలే కానీ నాకేమో టైం అవుతుంది కూర్చో మాట్లాడదాం ఒక్క నిమిషం నువ్వు తలకాయ వాళ్ళు కొట్టాలి ఉన్నావు నాకు ఎవడైనా ఉచ్చ తాగిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా తలకాయ వాళ్ళు కొడతాను నేనేం కాదా చూడది వచ్చే ఎవడో వచ్చేస్తే నీది పోసినావా నువ్వు తెచ్చిచ్చింది మళ్ళీ నేను వచ్చా అంటే నువ్వే కదా నువ్వే పిలిపి నువ్వే కదా గోవా సార్ కన్నా ఎలాగుంది ఇది గోవా సరికేనా కాదు గోవా సరికేనా అది తాగైతే గోవా సార్ నీకు తాగు నీకు తెలుస్తుంది తాగరా నేను కదనా నేను తాగనది తాగకపోతే బుర్రడు కూడా చెప్తున్నాను తెచ్చి బుర్ర కూడా వస్తాను నేను మరి చాలా మెంటల్ నా కొడుకు చెప్తున్నాను ఎవరు తెచ్చిచ్చారు బుర్ర ఏడ కూడా వస్తాను నువ్వు తాగరా నా కొడుక నువ్వు తాగు తాగకపోతే బుర్రడు కూడా నన్ను ఎందుకు ఇరికిస్తారో మీరు నా జీవితం నా పని ఏదో చేసుకుంటే పిలిచి నాకు నీ ఎవరిదో తాగి వచ్చేసి ఎలా కనిపించేస్తున్నావు కాదు ఎవరు కలుపుతానన్నా తెచ్చిచ్చి కలుపుతానన్నానంట కలిపినాడు కాదు కదా ఇప్పుడు నీకు అక్కడి నుంచి తెచ్చాను ఇక్కడ నుంచి తెచ్చాను అని చెప్పేసి నా కథలు చెప్తావా నాకు ఇచ్చింది తెచ్చి సరే ఓ నిమిషం అయిపోయి ఏదో నీళ్ళల్లో కలుపుకున్న దాతాండే కదా ఏదో తెలియకనన్నా తెలియకపోతాండే ఇళ్ళలో ఎవరు కలుపుకుంటారు ఎవరు అండి గ్లాసులో వేసుకుంటావు కదా ఏమన్నాడు
గ్లాసుల్లో ఇవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్ సినిమాలో ఇలా తాగాడు కదా అలా తాగాడు కదా. అన్నా నాకు కాచు ఎట్లా తాగుతారు తెలు ఫస్ట్ ఏమనే నీ బతుకు తాగింటావా, చీప్ లిక్కర్ తాగేవా? అలా చెప్తున్నావు. నువ్వు తాగరా. ఆగనా వద్దులే 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 దయచేసి భయపడిద్దు. 1 నిమిషం పక్కకు నేను కనుక్కుంటా, విచారిస్తా. ఇప్పుడు 1 నిమిషం. నువ్వు నాకు పిలిపిమన్నావు, పిలిపించిన సంతోషం. నువ్వు ఉచ్చలు దాపిచ్చే అవసరం ఉంది, నువ్వు ఇచ్చిన దాంట్లో నేను అలాగే ఇస్తాను. మళ్ళీ నువ్వు చెప్పిందే కదా నేను ఇచ్చాను అక్కడ. నువ్వేందు స్వామి ఊరికే పొడసాలని చూస్తావు పిల్లోని. వాడేదో తెలియక ఉచ్చ దాపింటాడులే. నువ్వు పొడిచేస్తావా, అమాదంతా పొడిచేస్తావా, చంపేస్తావా పిల్లోని? మరి చెప్తాడు, అది బయట పెడతాడు. ఉండు. ఇప్పుడు నీకు ఆయప వారం క్రితమే మర్చిపోయినాడు ఏం జరిగింది అనేది. ఫోన్ చేసి తిట్టినారు అని మన రచ్చ చేసి వెళ్ళిపోయినాడు. అతను అతను ఏదో పని చేసుకుంటూ ఏదో బతుకుతున్నాడు, ఏదో చేసుకుంటాడు, నీ జోలికి రాలే. నువ్వు మళ్ళా నాకు చెప్పి నాతో పిలిపించి మళ్ళీ అతనికి ఉచ్చ తాపే అవసరం ఏముంది? క్లియర్ గా స్పెల్ ఉచ్చ కాదని నువ్వు అంత కాన్ఫిడెంట్ చెప్తాడు. తాగు. నువ్వు తెచ్చి నాకు ఇచ్చా కదా అది. ఎవరు? నేనెప్పుడు గోవాకు పోయినా కాదు. నువ్వు నన్ను ఏమన్నా తప్పుగా అనుకుంటున్నావు? కాదు, నువ్వు నా మీద ఏమన్నా నమ్మకం లేదా నీకు? నాకు నమ్మకం ఉంది. అదే చెప్పు. ఒకవేళ నీకు నమ్మకం లేదంటే చెప్పు, నేనే తాగేస్తాది. నువ్వు తాగడం కాదు, ఆడు తాగమను. మళ్ళీ ఆడేలా నువ్వు కూడా చెప్పు. నేను చెప్పినది నీ మీద నా మీద నమ్మకం లేకపోతే నేను తాగేస్తాను, నువ్వు కూడా చెప్పు. నమ్మకం లేదా? కోపం పడిపోతున్నాడు. ఉండు. ఇప్పుడు నేను అడిగినానా? ఒక్కసారి ఇలాగ అన్నానా అయిపోద్ది పని. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను అడిగినానా నా మీద నీకు నమ్మకం లేకపోతే నేను తాగుతాను అన్నా, నమ్మకం ఉందన్నాడు. నువ్వు కూడా అదే మాటను. నేను అలా తాగుతాను, నువ్వు తెచ్చి ఇచ్చింది నన్ను తాగమనిలే కదా. ఇప్పుడు నిమిషం కాదు, నిమిషం. సరే సరే కదా నిమిషం. నువ్వు కూడా మాటనే నీకు నమ్మకం అని చెప్పు, నేను కూడా తాగేస్తాను. ఆయన ఎటు తాగద్దంటాడు. అదే సీరియస్ నమ్మకోలేదు నేను నా మీద. నువ్వు నమ్మకోలేదు చెప్పు, నేను తాగేస్తాను. అస్సలు లేదు తాగు, అస్సలు లేదు తాగు. నువ్వే కదా, నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు ఎవడు కుయమన్నాడు డైలాగ్? నువ్వు ఎవడు కుయమన్నాడు డైలాగ్? నువ్వు నాకు తాగు, నువ్వు నేను జాగ్రత్త చెప్పట్లే తిప్పుతాడు. నేను అడిగినాను, ఈయనమ్మ మీరు జీవితం మొత్తం కొట్లాడుకోవాలని డిసైడ్ అయినారో నాకు అర్థం కావడం లేదు. చెప్పు. దాంట్లో 3వ వ్యక్తి నన్ను ఇన్వాల్వ్ అవుతున్నారు. నువ్వు పొడి చేస్తే నువ్వు పొడి చేసుకో, నువ్వు ఉచ్చపోసావు పోసేసుకో. నాకు శత్రువు ఏం లేదు కదా. యాడ స్టార్ట్ అయింది ఫస్ట్ మీ ఇద్దరు శత్రుత్వము? అక్కడ నువ్వు చెప్పిన వల్ల స్టార్ట్ అయింది. కామెడీస్ నా వల్ల అంటావు ఎట్లా? లల్లి వాళ్ళ అని చెప్పా. లల్లి పేరు ఎందుకు ఎత్తుకున్నావు? అంటే ఆ రోజు మీ మరదలని చెప్పారు కదా. ఆ రోజు మ్యాటర్ నీకెందుకు? సారీ అన్న, సారీ. ఆ రోజు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నావు? అది కాదన్నా. వీడికి మా మరదల కోసం వీడికి ఎందుకు తెలుసు? ఎవరు? వీడికి ఎలా తెలుసు? వాళ్ళకి రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ ఏరియాలోనే. తెలుసు, మామూలు తెలుసు. చెప్పుతున్నాను ఇదే చెప్పడం. ఇంకోసారి మళ్ళీ లల్లి కోసం మాట వచ్చినా పోతే అది కానీ ఉచ్చలు దాపినాడు. దాని గురించి మాట్లాడమంటే నువ్వు లల్లి గురించి ఎందుకు చెప్తాను? ఆయప మర్చిపోతున్నాడు. ఉచ్చలు తాపిన దాని గురించి మర్చిపోతాడు. ఆయప మర్చిపోతున్నాడు. ఉచ్చలు తాపిన దాని గురించి మర్చిపోతున్నాడు. చూడు. కాదు, నువ్వు తాగు. తాగకపోతే ఏం చెప్పు? ఇచ్చింది ఎవరు? అది నువ్వే కదా. నువ్వు నాకు ఇస్తారా కదా. నేను ఇచ్చాను. కనీసం ఆయన చేతికి ఎవరు ఇచ్చింది? నేను ఇచ్చానా? ఆయన ఎవరు తాగమనేది? నేను. అది ఏం ఎక్కడ నుంచి తెప్పించినా ఎవరు చెప్పింది? నేను చెప్పాను. చీప్ లిక్కర్ గురించి మాట్లాడింది ఎవరు? దాంట్లో నీళ్లు కలుపుకోకుండా డైరెక్ట్ తాగమని చెప్పింది ఎవరు? ఆయన చేతికి ఎవరు ఇచ్చింది? ఆయన ఎవరు తాగమనేది? అది ఏం ఎక్కడ నుంచి తెప్పించినా ఎవరు చెప్పింది? చీప్ లిక్కర్ గురించి మాట్లాడింది ఎవరు? దాంట్లో నీళ్లు కలుపుకోకుండా డైరెక్ట్ తాగమని చెప్పింది ఎవరు? మళ్ళీ లాస్ట్ కి ఎవరు దీన్ని మీకు తీసుకోవాల్సిన బాధ్యత? ఆ మొక్క చెప్పింది నువ్వే కదా. ఆ మొక్క ఈ మొక్క మొత్తం అన్ని చెప్పాల్సింది అంతా చెప్పు. అక్కడ నీకు నమ్మకం లేకపోతే చెప్పు, నేను తాగేస్తా. నీకు నమ్మకం లేకపోతే చెప్పు, నేను తాగేస్తా. నువ్వు తాగడం కాదు, ఈడు తాగాలి. తెచ్చింది ఆ మనిషే కదా. తాగమను. నేను ఆయన చెప్తున్నా కదా. అదే తాగమని చెప్పాను. ఏ తాగమని చెప్పా? ఏ తాగమని చెప్పా? నువ్వేదో నువ్వు నా మీద గిరికిచ్చాలని చూస్తున్నావు. ఆయన నమ్మకం నా మీద ఎంత నమ్మకం ఉందో అది ఆధారపడి ఉంటుంది. నువ్వేం చెప్తున్నావు తాగమని చెప్పని? బాబు అతను ఇంకా కోపం పడిపోతున్నాడు. నాకు కదా ఇచ్చింది ఇది. మళ్ళీ గొడవలు పెంచినట్టున్నావు ఇక్కడ. అసలు ఇప్పటికే చూడు బీర్ బాటిల్ పెట్టుకోను. అలాగే నువ్వు తాగుతావు తాగవా? అన్నా నేను నాకు అలవాట్లేదని. ఉచ్చలు ఏమైనా అందరికి అలవాటు ఉంటాయా? నాకు అదే తెలుసు. అదే నాకు అలవాటు లేదంటే నువ్వు రోజు ఉచ్చలు తాగేవని లెక్క చెప్తున్నాడు. ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు చూడు. నాకు చీప్ గా మాట్లాడుతున్నాడు చూడు.
నాకు అలవాటు లేదు అంటే నీకుంది అలవాటు. రోజు ఉచ్చలు తాగుతానవా మనం ఏమన్నా? ఒత్తులు తాగుతుంటా అదే నువ్వు ఆ మాటకు అర్థం ఏముంది? ఆయన ఉచ్చ తాగు అంటున్నాడు, నువ్వేమో నాకు అలవాటు లేదు అన్నావంటే మీ ఇద్దరికి ఉంది అనే కదా. మెయిన్ అతని దిక్కు చూసి చేసినావు కాబట్టి అతనికి ఉందని. మళ్ళీ ఆయన తాగుతున్నాడో లేదో నాకు తెలీదు. నీకు తెలుసా? నీకు తెలుసా? మళ్ళీ ఇది ఎట్లా అంటాడు అన్నమాట. సరుకు తెచ్చాను పెద్ద కాస్ట్లీ బెల్లాలోని ఇలా తాగాడు అలా తాగాడు అని చెప్పి నా చేత తాగిద్ది. నువ్వు తాగుతావా తాగవా అన్నా? నేను తాగి నాకు అలవాట్లేదు అన్న. ఎవరు చెప్పారు? నీ తెచ్చింది నేను తెచ్చి నీకు ఇచ్చాను అంటే మళ్ళా మొదటికి వచ్చా ఉచ్చలు తాగేది అలవాటు లేదు అంటున్నాడు. వీడికి ఇలా కాదు పెద్ద రాయితీ మొన్నటి నుంచి నువ్వు అలాగే కోపం పడిపోయి కనీసం నమ్మకం లేదేటా నా మీద. నిజంగా మీ ఇద్దరితో నాకు తలకాయ నొప్పి వస్తుంది. అసలు మీ ఇద్దరు ప్రతిసారి గొడవ పెడుతున్నా కనిపెడుతున్నావు, కాంప్రమైజ్ చేస్తున్నావు విషయం కూడా చెప్పట్లేదు. నువ్వు కాంప్రమైజ్ చేస్తావు నేనేదో పిలిపిస్తే నువ్వు ఉచ్చలు దాపిస్తావు నాకే తెలుసు. కాంప్రమైజ్ చేస్తావు నేనేదో పిలిపిస్తే నువ్వు ఉచ్చలు దాపిస్తావు నాకే తెలుసు. నాకు ఇచ్చింది కాదు నేను ఇచ్చాను అక్కడ, లేకపోతే నేనెందుకు ఇస్తాను? అది ఉచ్చలు తాగింది నేను ఉచ్చలు తాగింది నేను ఎప్పుడైనా అలాగైనా. అలాగైతే మొన్న హోటల్కి వచ్చావు తినమని చెప్పాను, తినమంటే కాదు నువ్వు పెట్టింది ఏదైనా సరే నాకు డౌటే. ఆ రోజు నీకు అర్థం కాలే ఏం చెప్తాడు, నీకు ఆడ ఏం చెప్తాడు అర్థం కావడంలే. ఆ రోజు హోటల్లోనే నీకు ఆ రోజే కల్పిద్దాం అనుకున్నాను, ఆ రోజు మిస్ అయినావు కాబట్టి ఈ రోజు ఇచ్చినా. ఆ రోజు హోటల్లోనే నీకు ఆ రోజే కల్పిద్దాం అనుకున్నాను, ఆ రోజు మిస్ అయినావు కాబట్టి ఈ రోజు ఇచ్చినా అన్నాడు. ఇప్పుడు అర్థమైంది ఏడిది మళ్ళీ. ఇప్పుడు నీకు నిజంగా శత్రుత్వం ఉందా? నాకు లేదు. కొట్టుకుంటారా? నీ కరాటీ కుంఫు మార్షల్ ఆర్ట్స్ 3 వచ్చు కదా. అది వచ్చంటే దాని అర్థం ఏంది? అంటే నేను కొట్టగలను, నేను పోట్లాడగలను, నేను చంపేయగలను, కానీ అవుతానని నేను అనేది ఉద్దేశం ఆడ. లేదా 3 వచ్చని ఎందుకు చెప్తాడు? వచ్చని చెప్పాను కానీ కొడతానని చెప్పాను. వచ్చంటే దాని అర్థం ఏంది? నాకు వచ్చైనా నేను తగ్గున్నా, లేకపోతే ఈ పాటికి కాలుతుందంటే ఎగిరిపోయి చెట్టు కట్టుకునేవాడు. ఇదైతే నేను తేలదే ఆ ముక్క నాకైతే అన్నా చెప్పనే ఏడిది. నేనేందు మధ్యలో నేనేదో పంచాయతీ కూర్చున్నాను, మధ్యలో నన్ను చెప్పంటాడు. నువ్వు కాబట్టి నువ్వు చెప్పకపోతే ఇంకా ఎంత పెద్ద మనిషి అయినా ఉచ్చలు తాగిపిస్తే దానికి సపోర్టింగ్ నిలబడతాడు. మన తెచ్చింది నువ్వే కదా నాకు ఇచ్చింది. నువ్వు తాగుతావా తాగు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే నువ్వు తాగాలి, లేదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు. వాడే ఎట్ట తాగుతాడు? వేరే వాళ్ళదన్నా పట్టిస్తే ఏదన్నా తాగుతాడు. ఇది తాగనా? తాగు ఈ బ్రాండ్ నేను తాగను. తాగు ఇది తాగనా? చెప్పు తాగు తాగు. నువ్వు ఏ బ్రాండ్ తాగుతావు? నేను వేరే బ్రాండ్. అదే చెప్పు ఏ బ్రాండ్ అది తాగనా? అంటే ఇక్కడ చిన్నావా? ఒక్క నిమిషం ఇక్కడ సైడ్ రా. నీకు ఉచ్చలు దాపి ఈ అడిగేది ఏందో తెలుసా? నేను ఈ బ్రాండ్ తాగను, నేను వేరే బ్రాండ్ దాపి అంటున్నాడు. బ్రాండ్ సెలెక్ట్ కూడా చేసుకుంటాడు ఏది తాగాలనేది. చెప్పు ఇంకంత ఫ్రెండ్లీగా అడుగుతున్నాడు కదా. బేజర్ తాగుతాను బ్రాండ్ తాగేది ఏదో బేజరా. ఆ బేజర్లేకే కలిపి అంతే కదా. ఇంకా వాడు నచ్చిన దాంట్లో దానిలే. ఇంకా గాజు గ్లాస్ నచ్చదేమో, ఇది ప్లాస్టిక్ నచ్చలేదేమో, గాజు గ్లాస్ లేక కలిపించి బేజర్ లోనే కలిపిస్తాడు. ప్రతిదానికి కలుపుదామని చూస్తావు. నిన్ను నేను వదలను చెప్తున్నాను, తగ్గకుండా నువ్వు ఛాలెంజ్ అవుతుంది అని ఉన్నదా? ఏం ఇప్పుడు ఏమి కూర్చో, కాలు మీద కాలు వేసుకొని కూర్చో. ఏమో ఇప్పుడు ఏమి ఏమైంది? ఇప్పుడు ఏమైందని? ఏరియా ఎవరిది? ఏరియా మీదే. అయితే అయితే మళ్ళా నువ్వు ఎక్స్ట్రా మాట నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఎవడు దామన్నాడు ఉద్దరికి వచ్చిందని? అవును అవును దొడ్డ ఓ నిమిషం. అవును పక్కకు రా, నువ్వు రా సైడ్ రా నువ్వు. అవును ఉచ్చే కలిపినాము. ఏం చేస్తావు? తాగావు ఏం చేస్తావు? చూసినావా? అద్దా చూసినావా? తాగిసినప్పుడు లేదే చీపుల ఎక్కలు తాగిసినప్పుడు లేదే తాగితే తప్పే ఉంది. చీపుల ఎక్కలు తాగిసినప్పుడు లేదే తాగితే తప్పే ఉంది. అదే కదా చీప్ లెక్కర్ తాడు. నువ్వు చూసావా? ఎన్నిసార్లు చూసావు మనం చూడలేదు అక్కడ. నాకేం తెలుసు? నీకు నాకేం వచ్చదా కలిపినాను ఒప్పుకున్నాడు. గమనించినావా? అదే నీకు నేను అంతా చెప్పి పక్కన ఇరికించి మళ్ళీ ఇదేటిది అంతా చెప్పి పక్కన ఇరికించి మళ్ళీ ఇదేటిది. నువ్వు ఉచ్చ కలిపినావు లేదు తెలుసుకుందాం. నేను అట్లా అన్నా, నువ్వు కలిపినావు నీ నోడుతూ నువ్వు చెప్పుకున్నావు కూడా తెలుస్తాను నేను. అన్నా నీకో దండం, నీకో దండం, అన్నా నీకో దండం, నీకో దండం. ఏంది అయిపోయింది ఎదుగుతున్నాడు? ఏంటి వెనక వెళ్తున్నాడు? డబ్బులు పడిపోయినాయా? డబ్బులు పడిపోయినాయా? ఏమో అలాగున్నట్టు ఉంది.
అయినా నువ్వు నిజం చెప్తాడు ఏదో రామాయణం తెస్తావు. నువ్వు చెప్పి ఏదో ప్రశాంతంగా కూర్చుందామని చెప్పి రాయితేస్తున్నాడు ఏంటి? సంపేకి వస్తాను నాకు తెలిసి నేను ఊరికే తెలిపో. నువ్వు దొరుకుతావు ఎప్పుడో రోజు చేయి చూపిస్తాను నీకు వార్నింగ్ ఇచ్చి. నాకు చెప్తాను సార్ దొరుకు పట్టుకో నీకు ఛాలెంజ్ చేస్తున్నాడు, పోయి పట్టుకోబో.